నమస్కారం. నమస్కారం. నమస్కారం అశోక్. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారు. ఆమె ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా మనతో పాటు తెలుగులోనే మాట్లాడాలి అని ఆమె అనుకుంటున్నారు. ఆమెకి మనం సహకరిద్దాం. అప్పుడప్పుడు కొంచెం పుస్తకంలో చూసి చెప్పవచ్చు, పర్వాలేదు. దానియేల్, తెలుగులో చదవడానికి సరేనా? సరే అశోక్. సరే అశోక్, చాలా సంతోషం. మీ పూర్తి పేరు ఏమిటి? నా పేరు దానియేల్ డే బ్రూయిన్. దానియేల్ డే బ్రూయిన్. చాలా సంతోషం. మీరు ప్రస్తుతం ఫ్రాన్స్లో ఎక్కడ ఉంటున్నారు? నేను ప్రస్తుతం ఫ్రాన్స్లోని బోర్డోలో ఉంటున్నాను. ఫ్రాన్స్లోని బోర్డోలో. చాలా సంతోషంగా ఉంది మాకు. మీ మీ వయస్సు ఎంతో చెప్పగలరా మాతో? నాకు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. చాలా సంతోషం. మీ అభిరుచులు ఏమిటి? నాకు వంట చేయడం, కుక్స్ చేయడం, కేక్స్ చేయడం, పుస్తకాలు చదవడం, ప్రయాణించడం అంటే ఇష్టం. ప్రయాణించడం అంటే ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చారు. సూపర్. మీరు వేరే భాషలు మాట్లాడతారా? అవును, నేను కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలను. ఇప్పుడు కొంచెం తెలుగు కూడా. ఇంగ్లీష్, తెలుగు. తెలుగు మరి నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు స్నేహితులు ఉన్నారు కాబట్టి వారి భాషను నేర్చుకోవాలి అనుకున్నాను. పర్వాలేదు, బాగానే మాట్లాడుతున్నారు. డోంట్ వరీ. ఓకే. మీకు తెలుగులో ఇష్టమైన పదాలు ఏమిటి? తెలుగులో నాకు ఇష్టమైన పదాలు పుస్తకం మరియు కొంచెంసే పత్రోచుదాం. ఇవి నాకు చాలా ప్రాక్టికంగా అనిపించాయి, అందుకే అవంటే ఇష్టం. ఓకే, పుస్తకం మరలా కొంచెం సేపట్లో చూద్దాం, అవి ప్రత్యేకంగా అనిపించాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తెలుగు మాట్లాడే ప్రదేశాల్ని సందర్శించాలి అనుకుంటున్నారా? అవును, విశాఖపట్నంలో, గుంటూరులో నా స్నేహితులు వారిని చూడాలి అనుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ కూడా చూడాలని ఉంది. స్నేహితులు ఉన్నారు కాబట్టి వారిని చూడాలనుకుంటున్నారు. చివరి ప్రశ్న, లా డెర్నియర్ క్వశ్చన్. భారతదేశం అంటే మీకు ఎందుకు ఇష్టం? భారతీయ ప్రజలు చూపించే అభిమానం వలన, అదేవిధంగా వారు కష్టాలను ఉన్నప్పటికీ చిరునవ్వుతో జీవితంలో ముందుకు వెళ్ళడం వలన భారతదేశం అంటే నాకు ఎంతో ఇష్టం. చాలా సంతోషం. మీకు చాలా చక్కగా మాట్లాడారు. ఏది ఏమైనా మీకు తెలుగు మీద ఉన్నటువంటి అభిమానం, మమకారం, మక్కువ మమ్మల్ని ఎంతగానో సంతోషపరిచింది. మీరు భవిష్యత్తులో చక్కగా తెలుగు నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. మాతో మీ చక్కటి సమయాన్ని పంచుకున్నందుకు మీకు చాలా వందనాలు. ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.